హాయ్ హలో వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు. ఈరోజు మనతో పాటు ఉన్నారు దేవదాస్ కనకాల యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఓనమాలు దిద్దారు నటనలో. తర్వాత తేజ గారి దర్శకత్వంలో నిజం సినిమాలో ఒక పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 18కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఆదరణ పొందారు. అలాగే తమిళ్లో కూడా కొన్ని సినిమాలు చేశారు. తను ఎవరో కాదు, కిరణ్. ఆర్టిస్ట్గా తనేంటో నిరూపించుకునే ప్రయత్నంలోనే ఇన్ని ఇయర్స్ నుంచి ఆయన ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ కిరణ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? యా, సూపర్ ఫైన్. అసలు చెప్పండి కిరణ్, యాక్టింగ్లోకి ఎప్పుడు వచ్చారు? ఎందుకు రావాలనిపించింది? ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ? యాక్చువల్లీ నేను ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు, 8th క్లాస్, నేను ప్లెడ్జ్ ఉంటుంది కదా, ఆ టైంలో ఒక న్యూస్లో ఎన్టీఆర్ గారి గురించి విన్నాను. వాళ్ళ లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకుంటున్నారని ఒక ఆయన పెళ్లి గురించి ఒక న్యూస్లో చెప్తున్నారు. ఆయన ఏంటి అనేది అప్పుడు నాకు మైండ్లో వచ్చి, యాక్టర్, తన తర్వాత సీఎం. సో అంటే న్యూస్ అవుతుంది. నాకేంటంటే అందరిలా కాదు, జననం సహజం, మరణం సహజం, చరిత్రం లిఖితం. నాకంటూ చరిత్ర ఉండాలి. యాక్చువల్లీ లైఫ్ అనేది ఆఫ్టర్ అవర్ డెత్ స్టార్ట్ అండి. ఇది ఎవరికి తెలియదు, సీక్రెట్. ఆఫ్టర్ అవర్ డెత్ స్టార్ట్ అవ్వాలంటే మీకు చరిత్ర ఉండాలి. ఆ చరిత్ర అనేది దేంట్లో ఎత్తుకుతే నాకు డ్యాన్స్, సింగింగ్, డ్యాన్స్ వీటి మీద బాగా పట్టు అనమాట చిన్నప్పటి నుంచి. సో ఇండస్ట్రీ ఎంచుకున్నాను. అది అయిపోయాక ఇంటర్ అయిపోయాక నేను ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను మా ఫాదర్తో అన్నాను. మా ఫాదర్ ఇస్ అన్ ఆఫీసర్. సో మా నాన్నగారు లేదు, డిగ్రీ జనరల్గా వద్దని చెప్తారు, బీటెక్ చేయమని. అట్లా లైక్ హీ ఎంకరేజ్డ్ మీ, నువ్వు వెళ్ళు, కానీ నువ్వు ఫస్ట్ మినిమం డిగ్రీ ఉండాలంటే బీటెక్ చేసి తర్వాత దేవదాస్ కనకాల గారి దగ్గర తర్వాత మెథడ్ యాక్టింగ్ కోర్స్. ఓకే. ఇన్స్టిట్యూట్లో దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో ఎన్ని ఇయర్స్, ఐ మీన్ ఎంత టైం పీరియడ్ మీరు ట్రావెల్ చేశారు? అక్కడ 1 year అండి. దాని తర్వాత 1 year మెథడ్ యాక్టింగ్ మీద ప్రాక్టీస్ చేశాను. ఓకే, అవును, చాలాసార్లు విన్నాం మెథడ్ యాక్టింగ్. ఏంటిది మెథడ్ యాక్టింగ్? మెథడ్ యాక్టింగ్ మీన్స్ స్టాన్స్లీవిస్కీ థియరీ అని ఒక థియరీ ఉంటుంది. హూ యు ఆర్, వాట్ యూ వాంట్, ఫ్రమ్ హూమ్ డూ యూ వాంట్, వేర్ డూ యూ వాంట్ అండ్ వెన్ డూ యూ వాంట్. ఓకే, సింపుల్. మన తెలుగులో కూడా పరగాయ ప్రవేశం ఉంటుంది కదా, ఆ పరగాయ ప్రవేశం మీద, దాని మీద మీకు ప్రతి మనిషికి ఒక మెథడ్ ఉంటుంది. స్టైల్ ఆఫ్ డిక్షన్, యాక్షన్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో అది పర్టికులర్గా మిమ్మల్ని చూపిస్తుంది. ఓకే. ఆర్టిస్ట్ అనేది ఎవరిని ఇంప్రెట్ చేస్తే వాళ్ళు అవుతాం మనం. టిక్టాక్లో చేసిన వాళ్ళు రియల్గా యాక్టింగ్ చేయలేరు. టిక్టాక్ చేస్తే మనం పెద్ద యాక్టర్స్ అనుకుంటాం, అది కాదు. ప్రతి దానికి ఇప్పుడు యాక్టింగ్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఇంప్రవైజేషన్, డిక్షన్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ప్రాబ్లమ్స్, మైమ్, ఇట్లా ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో యాక్టింగ్లో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కలిపితేనే మెథడ్ యాక్టింగ్. ఇప్పుడు లేటెస్ట్ అంతా మెథడ్ యాక్టింగ్, సెటిల్డ్ యాక్టింగ్. అంటే మీరు యాక్టర్ అవుదాం అనుకోవడమే కాదు, దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. అంతే కదండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు కత్తి ఉండాలి, లేదా బ్లేడ్ ఉండాలి, అట్లీస్ట్ గోర్లు ఉండాలి. ఏం లేకుండా యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది? అంటే చాలామంది చెప్తుంటారు, నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను, బస్ ఎక్కి వచ్చేసాను, చెన్నై వచ్చేసాను, లేదా హైదరాబాద్ వచ్చేసాను. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావచ్చేమో, కానీ వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు ఖచ్చితంగా. వస్తే ఆన్ బిఫోర్ కెమెరా యాక్ట్ చేస్తారు. ఓకే, యాక్ట్ చేస్తారు. చేసినప్పుడు డే టు డే వాళ్ళకి డెవలప్మెంట్ వాళ్ళంతలో వాళ్ళు నేర్చుకుంటున్నట్టే. ఇట్స్ లైక్ స్కూల్ ఓన్లీ. లైక్ వాళ్ళ మిస్టేక్స్ తెలుస్తుంటాయి, కెమెరా ముందు ఎట్లా వేయాలంటే. అది టేక్స్ టైం. అయితే మంచి డైరెక్టర్ అనుకోండి, హీఈస్ అ గురువు టు హిమ్. మాకు దేవదాస్ కనకాల గారు ఎలాగో తేజ గారు నితిన్ గారికి, దాని తర్వాత ఉదయ్ కిరణ్ గారికి ఎలా గురువో, వాళ్ళు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడికి వెళ్ళలేదు కదండి, అలా వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ ఇట్స్ టేక్స్ టైం.